దేవునికి మహిమ కలుగును గాక. రండి, యెహోషువ 2వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. నూను కుమారుడైన యెహోషువ ఇద్దరు మనుషులను పిలిచి, యెరికో ప్రదేశము అది ఎలాగుందో చూసి రండని వేగుల వారిగా పంపించి రహస్యముగా ఆ యొక్క యెరికోను చూడడానికి పంపించినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక వేశ్య ఇంటి బస చేశారు. ఆ రాత్రి అక్కడ ఒక వేశ్య ఇంటి దిగినప్పుడు ఆ వేశ్య పేరు రాహాబు. అయితే అదే దేశాన్ని చూడడానికి వచ్చారని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు యెరికో ప్రాంతాన్ని పట్టణాన్ని చూడడానికి వచ్చారని ఆ యెరికో రాజు తెలిసి ఆ యొక్క కొంతమంది సైనికులను వేశ్య ఇంటికి, రాహాబుని వేశ్య ఇంటికి పంపించినప్పుడు ఆమె ఈ మనుషులను తీసుకొని వెళ్ళి వారిని దాచిపెట్టింది. ఎవరిని? దేవుని బిడ్డలను ఒక వేశ్య దాచిపెట్టింది. వాళ్ళ సైనికులకు అప్పగించలేదు. పైగా అంటుంది, మనుషులు తెచ్చారు కదా, ఇక్కడ ఉన్నారా అంటే, రావడం సత్యమే కానీ ఎటు వెళ్ళారో తెలియదు, ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు అని దాంతో అబద్ధమాడి మాట్లాడింది. అప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుంది, ఈ దేశము దేవుడు మీకు ఇచ్చినాడని మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీ వలన మాకు భయం పుట్టుతుంది. మీరు షీహోను, ఓగు ఆ యొక్క రాజులను మీరు జయించారు. హెష్బోను రాజులను జయించారు. ఆ రాజులు బలమైనటువంటి రాజులు. ఆ రాజులను మీరు జయించి నాశనం చేసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఎర్ర సముద్రం ఎలాగో 2 పాయలు అయినాయో మేము చూసాము. యోర్దాను తీరమున అమోరీల రాజులు సీహోను, ఓగును మీరు ఏం చేశారో మేము విన్నాము. కాబట్టి ఎలా నిర్మూలన చేశారో విన్నాము. కాబట్టి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. చూడండి, ఒక అన్యురాలైనటువంటి ఒక వేశ్య మాట్లాడేది ఎంత విశ్వసించింది. అయితే మీ సంగతి మీరు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయేవి, మా గుండెలు బెదిరిపోయేవి, మా గుండెలు అవిసిపోయేవి. ఎందుకంటే ఎలాగో మీ ఎర్ర సముద్రం మీ దేవుడు ఎలాగ 2 పాయలు చేశాడు, ఈ దేశాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాడు. అయితే మా గుండెలు కరిగిపోతున్నాయి. అయితే మీకు ఉపకారం చేస్తాను. ఈ దేశాన్ని మీరు ఆక్రమించుకున్నప్పుడు, ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు, ఖచ్చితంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని రక్షించండి అని ఒక మాట తీసుకొని వాళ్ళిద్దరిని కూడా 3 దినం ఉంచిన తర్వాత పంపిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు అంటున్నారు, మేము ఈ దేశానికి వచ్చేటప్పుడు ఒక ఎర్రని కిటికీకి ఒక ఎర్రటి దారం కట్టమా అని అన్నారు. ఎర్రటి దారం కట్టమంటే అలాగే కిటికీకి ఎర్రటి దారాన్నే కట్టి వాళ్ళు ఈ విషయం అంతా కూడా యెహోషువకు చెప్పినప్పుడు, సరే వాళ్ళు బయలుదేరినప్పుడు ఆ దేశం మీదకి, యెరికో దేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని రక్షించుదాము అన్నారు. చూడండి ఎంత విశ్వాసం ఆమెకు. ఒక వేశ్య ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు బిడ్డల దగ్గరికి వచ్చి ప్రభు గురించి, దేవుని గురించి ఆమె విజ్ఞాపన చేసి అడుగుతుంది, అయ్యా ఈ దేశాన్ని మీకు దేవుడు ఇస్తాడు, మరి నాకు కూడా అసవార్త కావాలి. ఈరోజు ఎంతమంది అసవార్త అంగీకరిస్తూ ఉన్నారు. నువ్వే స్థితిలో ఉన్నావు, దొంగగా ఉన్నావా, వ్యభిచారిగా ఉన్నావా, మోసగారిగా ఉన్నావా, లేకపోతే ఆర్మీలో ఉన్నావా, లేకపోతే 10 మందిని నాశనం చేసేవారుగా ఉన్నావా, 10 మందిని బాగు చేసేవారు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో మాకు తెలియదు. కానీ వాక్యం వింటున్నటువంటి సహోదరుడు, సహోదరి, ఒక వేశ్య మారు మనసు పొంది దేవుని విశ్వసించి ఆ యొక్క బిడ్డలను కోరుకుంటుంది, మమ్మల్ని రక్షించండి. నిజమే, ఆ యొక్క దేవుని మీద నమ్మకం పెడితే ఖచ్చితంగా దేవుడిని రక్షించుటకు ఆయన సమర్థుడు, తన బిడ్డలను పంపిస్తూ ఉంటాడు. కాబట్టి అయితే దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.